పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత కైకమ్మ రాజమాత అవుతుంది. ఇంతకుముందే ఎవరిని లక్ష్య పెట్టలేదు. వృద్ధుడైన రాజుని ఇప్పుడు లెక్క పెడుతుందా? కాబట్టి వృద్ధుడైన రాజు తొందరలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటూ రాముడి మాట అంటాడా అని మనం కూడా ఊహించనంత మాట ఒకటి అన్నాడు. లక్ష్మణ, నాకు చూడగా అనిపిస్తోంది లోకంలో ధర్మం కన్నా కామం గొప్పదేమో అనిపిస్తోందిరా. కామానికి వశుడైనటువంటి తండ్రి దశరథ మహారాజు పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలని కూడా మరిచిపోయి పిన్నమ్మకి వరం ఇచ్చేశాడు రా. వరం ఇచ్చి నన్ను అరణ్యానికి పంపించాడు. ఇంత లొంగిపోయిన రాజు భరతుడి చేత నిగ్రహింపబడి ప్రాణం వదిలేస్తాడు. కైకమ్మ విర్రవీగుతుంది. మీ తల్లి సుమిత్ర, నా తల్లి కౌసల్య ఆవిడ చేతిలో నిహతులవుతారు. కాబట్టి తొందరగా నువ్వు వెనక్కి తిరిగి అయోధ్యా పట్టణానికి వెళ్ళిపోయి అక్కడుండి కౌసల్యని సుమిత్రని కాపాడన్నాడు. ఇది రామచంద్రమూర్తి అలా అనే అవకాశం ఉంటుందా? రాముడు అంటాడా? అలా మాట్లాడతాడా అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. రామచంద్రమూర్తి పరిపూర్ణంగా 100కి 100 పాళ్ళ నరుడు అని నేను తల బద్దలగొట్టుకుని చెప్తున్నా మొదటి రోజు నుంచి. ఎంత ధర్మాత్ముడవనివ్వండి, ఎంత గొప్పవాడవనివ్వండి, ఎంత మహితాత్ముడవనివ్వండి, అంత కష్టం వచ్చి తను కట్టుకున్నటువంటి భార్య ఎదురుగుండానే కటిక చీకట్లో అరణ్యంలో ఓ చెట్టు కింద గడ్డి పరుచుకుని ఆమె పడుకుని నిద్రపోతుంటే, ఈల పురుగులు గోల పెడుతుంటే, దోమలు కరిచేస్తుంటే, ఎదురుగుండా లక్ష్మణస్వామి కూర్చునుంటే, ఎక్కడ చూసినా క్రూర మృగాలు అరుస్తుంటే, ఎక్కడో హంసతూలికా తల్పం మీద తన భార్యతో కలిసి పడుకుని రాచరికాన్ని పొందవలసినటువంటి వ్యక్తి అంత దారుణమైన కష్టానికి లోనైపోయి ఇంకా ఇలా 14 సంవత్సరములు గడపాలి. ఎప్పటికవుతాయి 14 ఏళ్ళు? 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత నేను అయోధ్యా పట్టణానికి వెడితే మాత్రం ఏముంటుంది అక్కడ? అప్పటికి తండ్రి స్వర్గస్థుడైపోతాడు. తను ఇక శాశ్వతంగా రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నట్టే. ఈ భార్య ఎలా? ఏ నరుడికైనా హృదయం కదిలిపోతుంది. ఆ కదిలిపోయినటువంటి స్థితిలో ఏ వ్యక్తి అయినా సరే ఏర్పడినటువంటి విపత్కర పరిణామాలకి అలా అన్వయం చేసి మాట్లాడకుండా ఉండలేడు. ఒకవేళ అలా మాట్లాడకుండా ఉండిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా అతను జ్ఞాని అయిపోయాడని గుర్తు. అతనికి ఇంక అసలు ఏ సంగము లేదు. ఏదో సర్కోమా వ్యాధి వచ్చి నెత్తురు కారిపోతున్నా కూడా శరీరాన్ని సాక్షిగా చూస్తూ కూర్చున్నటువంటి భగవాన్ రమణులు ఎటువంటి వారో అటువంటి వాడైపోయినట్టు. ఇక అటువంటి వాడికి తమ్ముడేమి, భార్య ఏమి, అసలు కలిసి వెళ్ళడం ఏమి ఉండదు. కాబట్టి నరుడిగా ఉన్నటువంటి రాముని యొక్క మనస్సు ఆ పాటి ఉద్ధతిని పొందడం 100కి 100 పాళ్ళు సమర్థనీయమే. ఇదే అభిప్రాయాన్ని రాముడు అలా మాట్లాడడంలో కించిత్ దోషం లేదు అని మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, శ్రీరామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషులు గౌరవనీయులు రామచంద్రుడు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీరామాయణ వ్యాఖ్యలో. కాబట్టి రాముడు అలా అన్నాడు అంటే అందులో కించిత్ కూడా దోషం పట్టవలసినటువంటి అవసరం లేదు. అన్నీ విన్నాడు లక్ష్మణస్వామి. విని ఆయన అన్నాడు, అన్నయ్య నాకు పుట్టుకతో ఒక బలహీనత ఉందన్నయ్య. ఏమిటో తెలుసా? నాకు మా అమ్మ సుమిత్ర లేకపోతే నేను ఉండగలను, మా తండ్రి దశరథ మహారాజు లేకపోతే నేను ఉండగలను, నా తోడబుట్టినటువంటి శత్రుఘ్నుడు లేకపోతే నేను ఉండగలను. కానీ అన్నయ్య, నీ పక్కన ఉండకపోతే, నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేనన్నయ్య అన్నాడు. అని అన్నయ్య, కౌసల్యని రక్షించడానికి నేను వెళ్ళాలా? 1000 గ్రామాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళని 100 మందిని కౌసల్య పోషించగలదు. కౌసల్య జోలికొస్తే ఎంత ప్రమాదమో తెలియదా అన్నయ్య? భరతుడు కౌసల్య జోలికి వస్తాడా? కౌసల్యని సుమిత్రని నిగ్రహించడం అంత తేలికైన పనా? అయినా అన్నయ్య, నాకు తెలియక ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. నచ సీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య, ఈ మాట నువ్వు సీతమ్మకు కూడా చెప్పచ్చు, వదినకు కూడా చెప్పి, వదినతోటి సీత నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ అత్తగారు కౌసల్యని, పినత్తగారు సుమిత్రాదేవిని రక్షించు, నువ్వు ఉంటే అంత తొందరపడి చంపరు కదా అని చెప్పచ్చు.
కానీ అన్నయ్య నువ్వు వదినికి చెప్పలేదు, వదిన్ని వెళ్ళమనలేదు. ఎందుకు వెళ్ళమనలేదు? నీకు మనసులో నమ్మకం వదిన నిన్ను విడిచి ఉండదు అని, అందుకని వదినికి చెప్పలేదు. నన్ను వెళ్ళిపోమన్నావు అంటే అన్నయ్య నేను నిన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. నేను ఉంటానన్నయ్య నిన్ను విడిచిపెట్టి. ఎంతసేపు ఉంటానో తెలుసా? ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలగిల కొట్టుకుని ప్రాణములతో ఉండి ఒంటికి ఉన్నటువంటి తడి ఆరిపోయిన తరువాత క్రమంగా నేల మీద పడి ప్రాణములు విడిచిపెట్టేసిన చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను నిన్ను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతసేపు నువ్వు నాకు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే ప్రాణం విడిచిపెట్టేస్తానన్నయ్యా. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా బలహీనత అని చెప్పుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.